ఏముందమ్మా, రజనీ మేడం గారు చేసిన అనేక పనులు, హెల్త్ సర్వీస్ కానీ ఏదైనా కానీ దాన్ని పెట్టుకొని ఈ రోజున గుంటూరు 2 టౌన్ అనేది రజనీ మేడం గారికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. దానికి చెప్పుకోవడానికైతే ఏమీ లేదు. మేమైతే ఈ సీటు గెలిపించుకొని సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అయితే ఇస్తాము. పంచుకోటని బద్దలు కొట్టుకుని వస్తానని చెప్పిన రజనీ గారి మాటల గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? బద్దలు కొడతాము, బద్దలు కొట్టి చూపిస్తాము. మాకు ఇప్పుడే పండగ వాతావరణం ఈ రకంగా కనపడుతుంది. టీడీపీ వాళ్ళు ఇంతవరకు క్యాండిడేట్నే డిక్లేర్ చేయలేదు. మేము ఆల్రెడీ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం. గడప గడపకు పోతుంది బ్రహ్మాండంగా. ఎక్కడికి వెళ్ళినా మాది గెలుపుగానే మేము ముందుకు పోతున్నాం అనమాట. వాళ్ళకి ఇంకా డేరు సరిపోలేక క్యాండిడేట్ని ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళ వైపు ఎవరు లేక ఎవరా అని ఎత్తుక్కుంటున్నారు. మాకు ఆ భయం లేదు. దాన్ని బద్దలు కొట్టి చూపిస్తాం. పిల్లకూరుపేట నుంచి మా ఊరు వచ్చారమ్మా. మా ఊరు ఆడపిల్ల, మా ఇంటికి వస్తుంది, మా ఊరు వస్తుంది. 50,000 మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు నేను రాసి సంతకం పెట్టమని సంతకం పెట్టేస్తా కాగితం మీద. 50,000 మెజార్టీతో గెలిచింది. టీడీపీ కంచుకోట అన్నారు కదా, దాన్ని బద్దలు కొట్టి వచ్చింది. టీడీపీ లేదమ్మా. అసలు హరికృష్ణ చచ్చిపోయాడు. ఆయన వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు వల్ల హరికృష్ణ గారు చనిపోయాడు. ఆయనకి ఏదైనా మినిస్ట్రీ వచ్చినట్టు ఆయన బతికేవాడు. వాళ్ళ సొంత వాళ్ళకి ఆయన చేయట్లా, సొంత వాళ్ళకి ఆయన చేయట్లేదు. ఆయన ఏమి హెల్ప్ చేయడు. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద వుడ్ బి సీఎం. నెక్స్ట్ ఆయనే సీఎం పక్కా. రాసుకో, నేను కాగితం మీద సంతకం రాసి పెట్టిస్తా ఈరోజు డేట్ వేసి. ఓకేనా? బ్రహ్మ 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచిందమ్మా. బ్రహ్మాండంగా ఉన్నాయి పథకాలు, సూపరు. మేమైతే పూర్తిగా మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాం, పక్కాగా వేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని గెలిపిస్తామండి. ఈ పథకాలన్నీ బాగున్నాయి. ఈసారి జగన్ గారిని తప్పకుండా బాగా గెలిపిస్తాము. 2 టౌన్కి రజనీ మేడం గారిని నియమించడం జరిగింది కదా, దానిపై మీ స్పందన ఏంటి? మేము తప్పకుండా గెలిపిస్తామని మేమంతా మహిళలంతా ఆమె వైపే ఉండి బ్రహ్మాండంగా గెలిపిస్తాం. మేమందరం ఆమెను గెలిపించుకుంటాం. మాకు జగన్ అంటే ప్రాణం. మాకు ఆయన అంటే ప్రాణం. అందరు పథకాలు ఇచ్చారు, అన్నీ వచ్చినాయి. మాకు డాక్రా చదువులు అన్నీ వచ్చినాయి. మాకు ఆయన అంటే ప్రాణం. మేము గెలిపించుకుంటాం జగన్ అన్నని. జగనన్నే రావాలి, మాకు జగనన్నే రావాలి. అన్ని పథకాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అమ్మ ఒడి వచ్చింది, బాగానే వచ్చింది. మాకు ఆమంటే ఇక్కడ రావటం మాకు మేలైంది. ఆమంటే మాకు అందరికి ఇష్టం. మేము ఆమెను గెలిపించుకుంటాం. అది పంచుకోట బద్దలు కొట్టి వస్తానంటున్నారు కదా, మేమందరం ఆమెను గెలిపించుకుంటాం గారు చెప్పారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? ఎలాంటి సందేహం లేకుండా గుంటూరు వెస్ట్ని బద్దలు కొడతాడు. బద్దలు కొడతానికి కారణం జగనన్న చేసిన మంచితనమే, ప్రజాసేవే దీనికి దిక్సూచిగా మంచి మెజార్టీతో గెలవబోతుంది.